ఓకే గైస్, యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో మనం ప్యాచ్ టూలు అండ్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూలు అండ్ కంటెంట్ అవెరా టూల్, సో ఇట్స్ ఆల్ ఆర్ రీటచింగ్ టూల్స్. కానీ ప్రజెంట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అడ్జస్ట్మెంట్ లేయర్స్. ఓకే, సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్తో ఎట్లా వర్క్ చేయొచ్చు, అసలు దీంట్లో అడ్జస్ట్మెంట్ లేయర్స్ లోపల ఏం టైప్స్ ఉంటాయి, కలర్స్ డెప్త్ని ఎట్లా మార్చుకోవచ్చు, కలర్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు ఏంటనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో అడ్జస్ట్మెంట్ లేయర్ లోపల ఫస్ట్ టాపిక్ అయిన లెవెల్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో విండోస్కి వెళ్తే, అంటే మీరు అడ్జస్ట్మెంట్ లేయర్ ప్యానల్ ఇక్కడ ఫైండ్ చేయకపోతే విండోస్కి వెళ్ళండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పేసి హియర్ వీ హ్యావ్ ఆప్షన్. సో అడ్జస్ట్మెంట్స్ మనకు ఆప్షన్స్ అనేటివి లైక్ ఇండివిజువల్ ఆప్షన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి కంప్లీట్గా. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, అండ్ నెక్స్ట్ లెవెల్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్స్, ఓకే, ఎక్స్పోజర్ అండ్ వైబ్రెన్స్, హ్యూ అండ్ సాచురేషన్స్, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఉన్నాయి. సో దీంట్లో మీకు ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ లెవెల్స్. సో బేసికల్గా లెవెల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లెవెల్స్ ప్రాపర్టీస్ బార్ అనేది మనకి డిస్ప్లే అయింది. సో ఈ లెవెల్స్ ప్రాపర్టీస్ బార్లో వీ హ్యావ్ ఏ ఫ్యూ థింగ్స్ లైక్, అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ కూడా వచ్చింది. అంటే మనం ఏమి అడ్జస్ట్మెంట్ చేసినా కానీ పిక్చర్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఆ లెవెల్స్లో మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది కంప్లీట్లీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా అని పిక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా పైన ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్ని మనం రిమూవ్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్స్ లోపల 3 బార్స్ కనిపిస్తున్నాయి, అంటే మౌస్ కర్సర్స్ కనిపిస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి డార్కర్ కలర్ లోపల, ఇంకొకటి వచ్చేసి మిడిల్ డార్కర్ కలర్ లోపల, ఇంకొక కర్సర్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ లోపల మీకు కనిపిస్తుంది. సో ఈ డార్కర్ కలర్లో కనిపించేది ఏంటి అంటే, సపోజ్ మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పిక్చర్ తీసి సైడ్ పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి షాడోస్, అండ్ మిడిల్ డార్కర్లో కనిపించేదంతా మిడ్ టోన్ కలర్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వైట్ కలర్స్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి సేమ్ ఇక్కడ షాడోస్ నెక్స్ట్ మిడ్ టోన్స్ అండ్ వైట్ కలర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం ఈ పిక్చర్కి డార్క్నెస్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ షాడోస్ అనేటివి ఏం చేస్తాయంటే మనం కొంచెం మూమెంట్ ముందుకు తీసుకెళ్ళినట్లే పిక్చర్ అనేది డార్క్నెస్ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఈ మిడ్ టోన్స్ ఏంటి అంటే ఈ కలర్ని మిడ్ లెవెల్ లోపల ఆపరేట్ చేస్తూ ఉంటాయి, అటు డార్కర్ కలర్కి ఇటు బ్రైటర్ కలర్కి మధ్యలో. సో మీ రిక్వైర్మెంట్ ఏంటిది అనేది, అంటే బేస్డ్ ఆన్ కలర్ థియరీ, లైక్ వాట్స్ యువర్ రిక్వైర్మెంట్. సో మీ రిక్వైర్మెంట్ ఏంటిది, మీకు ఎంతవరకు కలర్ చేంజింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది ఇట్స్ అప్ టు యూ. సో ఇక్కడ ఈ టూల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది బ్రైట్, అంటే పిక్చర్కి ఉన్న బ్రైట్నెస్ని యాడ్ చేస్తూ ఉంటుంది, ఇది వైట్ కలర్ని యాడ్ చేస్తూ ఉంటుంది, వైట్స్. ఓకేనా? సో ఇప్పుడు నాకు కావాల్సిన, అంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటిదంటే దీనికి కొంచెం థిక్నెస్, ఈ పిక్చర్కి థిక్నెస్ యాడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక ఫేడెడ్ కలర్ లోపల ఉన్న 2 ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఒక మిర్రర్ కూడా ఉంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ ఇక్కడ నేను షాడోస్ని తీసుకొని కొంచెం లిటిల్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫ్లవర్ అనేది ఆటోమేటిక్గా రెడ్ కలర్ లోపలికి మారిపోయింది, అంటే ఒక థిక్నెస్ లోపలికి వచ్చేసింది. ఇది వితౌట్ షాడోస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది విత్ షాడోస్. మీరు క్లియర్గా చూడొచ్చు. నేను ఒకసారి అడ్జస్ట్మెంట్ లేయర్స్ యొక్క లెవెల్స్ యొక్క ఐకాన్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఇది వితౌట్ ఏంటి, మనం షాడోస్ యాడ్ చేయకముందు, అండ్ విత్ షాడోస్, లైక్ ఇప్పుడు షాడోస్ యాడ్ చేశాక ఇలాంటి లుకప్ లోపల అంతా ఈ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే థిక్నెస్ అనేది పెరిగింది. ఇక్కడ మిడ్ టోన్స్ మీరు యాడ్ చేసుకుంటారా లేకపోతే బ్రైటర్ పెంచుకుంటారా అనేది ఇట్స్ అప్ టు యూ. సో నేనైతే కొంచెం మిడ్ టోన్స్ లెవెల్ అనేది పెంచుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్స్ అనే దాన్ని పర్టికులర్గా ఈ పిక్చర్లో అయితే నేనేం యాడ్ చేయట్లేదు. సో మనం ఇలా ఉన్న పిక్చర్ని కొంచెం డార్కర్ కలర్కి చేంజ్ చేసుకున్నాం. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మోర్ ఎగ్జాంపుల్స్. లైక్ ఇక్కడ మనకి షూస్ కూడా కనిపిస్తున్నాయి, ఇవి కూడా ఒక ఫేడెడ్ కలర్ లోపలనే ఉన్నాయి. సో నాకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్యానల్ అనేది ఇక్కడ పైన ఉంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ 1 more లెవెల్స్ అగైన్. ఓకే, సో లెవెల్స్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటిదంటే ఇది ఫేడెడ్ కలర్ లోపల ఉంది. ఎప్పుడైతే మనం దీనికి కొంచెం షాడోస్ని యాడ్ చేస్తామో పిక్చర్ యొక్క థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద షాడోస్ రైట్ నౌ హియర్. సో మీరు చూడొచ్చు పిక్చర్ లోపల డిఫరెన్స్ ఎంత ఉందో. అంటే ఒక ప్రీవియస్ పిక్చర్కి మనకి ప్రీవియస్ పిక్చర్ ఎలా ఉందంటే, నేను ఐకాన్ ఆఫ్ చేస్తున్నా, ప్రీవియస్ పిక్చర్ అనేది ఇలా షేడెడ్ కలర్ లోపల ఉంది. కానీ ప్రజెంట్ పిక్చర్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం షాడోస్ ఇంక్రీజ్ చేసినామో ఆటోమేటిక్గా పిక్చర్ యొక్క క్లారిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి మిడ్ టోన్స్ కూడా ఉన్నాయి, మీరు ఎలాంటి అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్న పిక్చర్కి అయితే ప్రజెంట్ మిడ్ టోన్స్ అనేది రిక్వైర్మెంట్ లేదు. ఓకేనా? సో ఇది చూడండి, షాడోస్, ఇట్స్ మస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
షాడోస్. అండ్ ఇక్కడ ఏమైనా వైట్ కలర్ని మీరు యాడ్ చేసుకుంటారా అనుకుంటే ఇఫ్ యూ వాంట్ యాడ్ ఇట్ యూ కెన్ యాడ్ ఇట్ లిటిల్. ఓకే, సో ఇప్పుడు పిక్చర్ కలర్ చూసారా, ఇది మనం ఏది యాడ్ చేయకముందు అంటే లెవెల్స్ అనేటివి మనం యాడ్ చేయకముందు. ఆఫ్టర్ వెన్ వీఆర్ యాడింగ్ లెవెల్స్ దిస్ వన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ లైక్. ఓకే, అండ్ పిక్చర్ లోపల థిక్నెస్ అండ్ షూస్ లోపల క్లారిటీ అండ్ అక్కడ ఉన్న స్పెక్స్ లోపల వాచ్ లోపల థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్తే ఇక్కడ మనకి ఈవెన్ దెర్ వాజ్ అన్ ఫ్లవర్స్. సో ఇట్స్ ఆల్రెడీ డన్ దట్. సో ఇక్కడ మనకి థింగ్ ఏంటంటే మళ్ళీ సేమ్ నేను అడ్జస్ట్మెంట్ లేయర్స్కి వెళ్తున్నాను. ఈసారి లెవెల్స్ తీసుకుంటున్నా. ఈ లెవెల్స్ లోపల మిడ్ టోన్స్ ఉంటాయి కదా, సో మిడ్ టోన్స్ని ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటాను. సో నేను కొంచెం కలర్ అనేది బ్రైట్ చేసుకుంటున్నా దీంట్లో. అంటే మిడ్ టోన్స్ పెంచిన కొద్దీ కలర్స్ అనేది బ్రైట్ అవుతూ ఉంటాయి అండ్ షాడోస్ని కొంచెం పెంచిన కొద్దీ కొంచెం థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే నేను ఇలా ఉన్న ఫ్లవర్స్ని కొంచెం బ్రైటర్ కలర్స్ యాడ్ చేసుకుని ఇలా తయారు చేసుకున్నాను. ఈవెన్ యూ కెన్ యాడ్ వైట్ కలర్స్ ఆల్సో లైక్. సో మీకు అర్థమవుతూ ఉంటుంది కొంచెం చిన్న చిన్నగా బ్రైట్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ అ బేసిక్ అండ్ సింపుల్ ఫాండాస్. ఓకే, సింపుల్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను అనమాట ఈ థింగ్. ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్. సో ఇందులో షాడోస్ పెంచడం వల్ల పిక్చర్స్ లోపల డార్క్నెస్ అనేది పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ద సేమ్ వే మనం షాడోస్ మిడ్ టోన్స్ని కలిపి పెంచితే ఈ పిక్చర్ అంటే ఇలా ఉన్న పిక్చర్ కాస్త ఇలా తయారైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు మిడ్ టోన్స్ కలర్స్లో ఉన్నదాన్ని ఇంకొంచెం హైలైట్గా చేసుకున్నాం అనమాట. ఈ థియరీలో వర్క్ చేస్తూ ఉంటాయి ఏవి లెవెల్స్ అనేటివి, షాడోస్, మిడ్ టోన్స్ అండ్ వైట్స్. ఓకే.